ఇండియాకి పులకింత అనుకుంటారు. ఇండియా కాదు, ప్రపంచానికే ఒక పులకింత అనమాట. ప్రతి సంవత్సరం అసలు రామ కళ్యాణం ఎందుకు జరుపుకోవాలి, అసలు రాముడు దేవుడా కాదా అనేది ఒకటండి. ఈ రాముడు దేవుడా అంటే రాముడు చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా అనేది ఒక పెద్ద డిస్కషన్ ఇండియాలో సాగుతూ ఉంటుందన్నమాట. కానీ మన హిస్టరీ ఏం చెప్తుంది, మనం ఎలా పరిగణిస్తామంటే రాముడిని పురాణ పురుషుడిగా చూస్తాం. పురాణ పురుషుడిగా చూడడం తప్పులేదు, కానీ చారిత్రక పురుషుడిగా చూడకపోవడం తప్పు. ఇది బ్రిటిష్ పరిపాలనలోనే దీనికి వాళ్ళు ఒక కుట్రపూరితం అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే మన చరిత్ర మీద మనకే ఒక డౌట్ క్రియేట్ చేస్తారు, మన యొక్క వేదాల మీద మనకే డౌట్ క్రియేట్ చేస్తారు. ఇవి నిజంగా జరిగాయా లేదా, అసలు రాముడు ఇండియాలో పుట్టాడా లేడా, సీత నిజంగా పుట్టిందా, వాళ్ళు ఎక్కడ నడయాడారు, అసలు వాళ్ళు పుట్టలేదు, ఒక బుక్కులో ఫిక్షన్ కాల్పనికంగా తయారు చేసిన పాత్రలు అని వాళ్ళు చెప్తారు బ్రిటిష్ వాళ్ళు. అది నిజంగా శ్రీరామచంద్రుడు భక్తులు కూడా అదే నమ్ముతారు, అరే నిజంగా వీళ్ళు పుట్టుండ్రని. కానీ అదే టైంలో వేరే మతస్థులు పుట్టారంటే మనం నమ్మేస్తాం. క్రీస్తుని చూపిస్తూ ఉంటారు 2000 years బిఫోర్ ఆయన పుట్టారు అని చెప్పి కదా. అవునండి, జీసస్ క్రీస్తు శకం 1వ సంవత్సరంలో ఆయన బెత్లెహేంలో జన్మించారు అంటే అందరూ 100% నమ్ముతారు. కానీ ఆయన్ని చారిత్రక పురుషుడిగా కృష్ణుడు, రాముడు, శివుడు, విష్ణువు వీళ్ళందరూ పురాణ పురుషులుగా వాళ్ళు చిత్రీకరించారు. అవునండి, అయోధ్యలో రాముడు పుట్టాడు అంటే మనం నమ్మం. అసలు అయోధ్య రాముడు అని ఉంది, ఓకే, రామసేతు అని ఉంటుంది. చూడండి ఈ మ్యాప్లో మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, రామసేతు ఇవన్నీ. ఈ రాముడు అసలు నిజంగా పుట్టకుండా భారతదేశంలో ఇవన్నీ ఎలా ఉంటాయి. ఇప్పుడు భద్రాచలం వెళ్ళండి, భద్రాచలం దగ్గర వరరామచంద్రాపురం అని, పర్ణశాలని ఇవన్నీ ఉంటాయి. పంచవటి, నాసిక్ దగ్గరికి వెళ్తే పంచవటి అంటాం, అక్కడే చిత్రకూట్ ఉంటుంది. అయోధ్య, సరయూ నది. రామాయణంలో భౌగోళికంగా, చారిత్రకంగా, టైం ప్రకారం కూడా భౌగోళికంగా ఏవైతే వివరించారో అవి భారతదేశంలో ఉంటాయి. కాబట్టి కాల్పనికతే అది ఉండదు కదా. కాబట్టి రాముడు నడయాడాడు అనడానికి ఇవే మన భౌగోళికంగా ఆధారాలు ఉంటాయండి. రెండో విషయం అంటే రాముడు ఒక కాల్పనిక కాదైతే, కాల్పనిక అంటే ఒక ఫిక్షన్ అయితే, ఒక వాల్మీకి పాత్రని ఏదో ఆదర్శాల కోసం చిత్రీకరించి ఉంటే మన భారతదేశం రామనామంలో ఇలా తరితోగదు. ఏ విధంగా అంటే భారతదేశం రామాయణంలో ఉందా, రామాయణం భారతదేశంలో ఉందంటే మనకి ఆశ్చర్యకరం వేస్తుందండి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో సీతారాములు ఉంటారు, ప్రతి భారత సమాజంలో సీతారాములు ఉంటారు, భారత చరిత్రలో సీతారాములు ఉంటుంది. ఇదే పెద్ద తార్కాణం. రాముడు చారిత్రక పురుషుడు, పురాణ పురుషుడు అయ్యాడు. ఎందుకంటే మనం దేవుడు చేసుకుంటాం, పురాణ పురుషుడే. ఇప్పుడు జీసస్ పురాణ పురుషుడు అయిపోయాడు, ఎందుకంటే బైబిల్లో ఉంటారు. కానీ చారిత్రక పురుషుడు కూడా. మనం చారిత్రక పురుషుడు అనే దాని మీద ఎటువంటి డౌటు ఉండకూడదు. ఓకే, అంటే రాముడు నిజంగా ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంటే బ్రిటిష్ కాలంలో ఎందుకు ఒక పురాణ పురుషుడుగానే రాముడిని చిత్రీకరించారు, దాని వెనక ఉన్న కుట్ర ఏంటి, బ్రిటిష్ కాలంలో జరిగిన కుట్ర ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమి లేదండి, భారతదేశానికి బ్రిటిష్ వాడు వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక రకమైన ఆశ్చర్యం అంట, ఈ సంస్కృతి ఏంటి, ఈ చరిత్ర ఏంటి, మన బ్రిటిష్ ఏంటి అని. వాడికి 1923-21లో 1921-23లో అక్కడ తక్షశిల దగ్గర భారతదేశ సింధు నాగరికత అవశేషాలు బయట పడగానే బ్రిటిష్ వాళ్ళకి కళ్ళు బయర్లు గమ్మిపోతాయి. అరే ఈ సంస్కృతి అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో మొత్తం నూలు వస్త్రాలు కప్పుకునే సమయంలో 5000 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఆకులు కప్పుకున్నారు. అక్కడ ఆకులు అలమలతో ఉండేవారనమాట. ఇంతటి సంస్కృతి, ఇంత ఘనమైన సంస్కృతిని తొక్కితేనే మనం భారతదేశాన్ని పరిపాలిస్తాం, రాజకీయాలన్నమాట. అందుకని వాడు ఏం చేస్తాడు, మన భాష అన్నా, మన పురాణాలన్నా, మన వేదాలన్నా మన వాటిని డౌట్ తెప్పిస్తాడనమాట. ఇవన్నీ జరగలేదు, ఇవన్నీ పురాణాలు, కాల్పనిక కాదంటే మనం వెంటనే ఏం చేస్తాం, మనకే డౌట్ ఉందన్నమాట. ఒక శత్రువుని ఓడించాలంటే శత్రువుకి తన మీద తానే డౌట్ తెప్పించడం అనమాట. ఇది ఒక రాజనీతి. ఆ విధంగా మన మీద మనకి డౌట్ తెప్పించి మన ఎన్ని పురాణాలు అయితే వాడంతా చరిత్ర అయిపోయాడు అనమాట. ఓకే, అంటే చాలామంది క్రిస్టియన్స్ నమ్ముతారు, బ్రిటిష్ వాళ్ళు చెప్తారు, అది వాస్తవం కూడా అయి ఉండవచ్చు. క్రైస్ట్ పుట్టింది 1వ సంవత్సరం, రైట్? BC అంటారు, బిఫోర్ క్రైస్ట్.